ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నది 2024కు ముందు వరకు ఆయనకున్న పేరు. పైగా ఆయన ఒక నియోజకవర్గ నాయకుడిగానే అప్పటిదాకా ఉన్నారు. కానీ 2024లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, ఆయనకు కూటమి పొత్తులో భాగంగా సీటు ఇవ్వడంతో వర్మ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో అది స్టేట్ వైడ్ టాపిక్గా మారింది. దాంతో ఒక్కసారిగా వర్మ రాష్ట్ర స్థాయి నేతగా ఫోకస్ అయ్యారు. అలా ఆయన పేరుకు ముందు పిఠాపురం ఫిక్స్ అయిపోయింది. పేరులో ఊరు చేరింది, ఫోకస్ సైతం మారింది. కానీ అధికార హోదాతో కూడిన పదవైతే ఈ రోజుకి దక్కలేదు అన్నదే వర్మ అండ్ కో అసలైన ఆవేదనగా ఉంది. కాలాలు అన్నీ మారుతున్నాయి, క్యాలెండర్లో రోజులు కూడా గడిచిపోతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. అయినా పిఠాపురం వర్మకు పదవి మాత్రం దక్కలేదు. దాంతో ఆయన సైతం నిరాశలో ఉన్నారని అంటున్నారు. ఆయనకు 11 ఏళ్ల క్రితం దక్కిన ఎమ్మెల్యే పదవి తప్ప మళ్ళీ అధికార కళ చూడలేదు. తన నియోజకవర్గంలో మకుటం లేని మహారాజుగా ఆయన ఉన్నారు. ఆయన సామాజిక వర్గం సంఖ్య తక్కువగా ఉన్నా జనబాహుల్యంలోకి నిత్యం వెళుతూ వర్మ తన పలుకుబడిని పరపతిగా బాగా పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో సైతం వైసీపీ ప్రభంజనంలో గట్టి పోటీ ఇచ్చారు. 2024లో గెలుపు ఖాయం. దాంతోపాటు మా రాజుగారు మంత్రి కూడా అవుతారు అనుకుంటే నియోజకవర్గంలోకి పవన్ ఎంట్రీ ఇచ్చి ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. వర్మ మాత్రం మాజీ ఎమ్మెల్యే ట్యాగ్తోని అన్నీ చూస్తూ ఉండిపోతున్నారు అన్నదే అభిమానులు అనుచరుల మాటగా ఉందట. ఇక పొత్తులో భాగంగా టీడీపీ సీట్ని జనసేనకి ఇచ్చినప్పుడు వర్మకు ఆ పార్టీ అధినాయకత్వం ఒక కీలక హామీ ఇచ్చిందని అప్పట్లోనే ప్రచారం సాగింది. ఎమ్మెల్సీగా ఫస్ట్ నామినేట్ అయ్యేది వర్మ అని కూడా చెప్పారట. కానీ ఇప్పటికే అనేక మంది శాసనమండలిలో ప్రవేశించారు. అంతవరకు ఎందుకు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఎమ్మెల్సీ అయ్యారు. దాంతో వర్మ అనుచరులకు మరింత ఇబ్బందిగా మారింది. ఇటు ఎమ్మెల్యే సీటు పోయి అటు ఎమ్మెల్సీ పదవి దక్కదాయి అన్నట్లుగా సీన్ ఉంది అంటున్నారు. వాస్తవంగా చూస్తే టీడీపీ అధినాయకత్వానికి వర్మ మీద సానుభూతి ఉంది, అభిమానం కూడా ఉంది అంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీగా పదవి ఇవ్వాలని మనసారా ఉంది. కానీ పిఠాపురంలో చూస్తే కూటమిలో గ్యాప్ ఉంది. జనసేన టీడీపీల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఒకరిని ఒకరు పిలిచేది ఉండదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మాత్రమే వర్మను పిలుస్తున్నారు. అలా వేదిక దక్కుతోంది అని అంటున్నారు. అధికారిక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరిగినప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మకు పిలుపులు అయితే ఉండడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇలా కూటమిలో ఉన్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని వర్మకు అధికార పదవి దక్కడం లేదా అన్న చర్చ అయితే ఉంది.